హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ. మనం బేసిక్గా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ పక్కపక్కనే అవ్వచ్చు, కానీ అదే సినిమా ఇండస్ట్రీ ఆర్టిస్టులకు మాత్రం అది ఎనలేని దూరం. ఎందుకు అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో దాటి రావాలి. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని కాదు, అవకాశం దొరికితే చాలు, మనకంటూ ఒక గుర్తింపు వస్తే చాలు అని చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు ఆ ఏరియాస్లో. సో అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడే జ్యోతి గారు. కన్నప్ప సినిమా ద్వారా, అంతకుముందు ఎన్నో సినిమాలు చేసినా సరే కన్నప్ప సినిమా ద్వారా ఒక గుర్తింపు తెచ్చుకొని ఆవిడ కేవలం ఆర్టిస్ట్గానే కాకుండా ఒక లిరిసిస్ట్గా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇంకా తన జీవితంలో ఒడిదుడుకుల్ని అలాగే సాధించుకుంటూ కూడా వస్తున్నారు. సో ఆవిడతో మాట్లాడి సినిమా కష్టాలేంటి, ఆవిడ కన్నప్ప వరకు ఎలా వచ్చారు, ఆవిడ జర్నీ మొత్తం కూడా తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. హలో మ్యామ్. హాయ్ మా నమస్తే. నమస్తే. ముందుగా మీ వీటీవీ ఛానల్ వారికి థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి పిలిచి ఇంకో 10 మందికి పరిచయం చేయాలి అనుకున్నారు కాబట్టి మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మేము ఇన్వైట్ చేసినందుకు, దాన్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు కూడా. సో ఫస్ట్ జ్యోతి గారు అంటే ఒక హౌస్ వైఫ్ మాత్రమే. ఐ థింక్ 2000 ఎడుగురి. ఓకే. సో 2014 టైంకి కూడా మీరు ఒక హౌస్ వైఫ్ మాత్రమే. సో ఆ తర్వాత లిరిక్స్ రాయడం 2020 దాకా కూడా మీరు ఒక హౌస్ వైఫ్ గానే, బట్ లిరిక్స్ అది రాయడం మాత్రం అయితే 10 years గా రాస్తున్నారు. ఓకే. ఇంట్లో వాళ్ళు పర్మిషన్ వేయడానికే నాకు టైం పట్టేసిందా? అచ్చా. ఓకే. సో జ్యోతి గారు, ఇప్పుడు మీరు లిరిసిస్ట్ గా మీ ప్రయత్నాలన్నీ స్టార్ట్ చేశాక ఎలా లిరిసిస్ట్ నుంచి ఆర్టిస్ట్ అయ్యారు? ఎలా అంటే ఫస్ట్ లిరిసిస్ట్గా నేను ప్రయత్నం చేస్తున్నా. ఆర్టిస్ట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఊహించుకోలేదు నేను అసలు. పాట రాస్తున్నా, నాకు దేవుడు ఇలాంటి ఒక గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు. నేను ఎందుకు దీన్ని ప్రూవ్ చేసుకోకూడదు, రాస్తున్నాను కదా, ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ప్రయత్నం చేస్తూ ఉన్నా. మొదట్లో అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సాంగ్స్ రాస్తావా అంతే కదా, ఎవరైనా ప్రూవ్ అయ్యేంత వరకు లేడీ రాస్తారు అంటే అమ్మా చాలే పో, నువ్వు ఇల్లు పోయి ఇల్లు చూసుకో అంతే. అవును. అలా ఉన్నప్పుడు ఇంకా లేదు, నేను గట్టిగా ట్రై చేస్తున్నా, ఆర్టికల్స్ రాస్తున్నా, మ్యాగజైన్స్ కి ఇస్తున్నా, లోకల్ ఈవెంట్స్ ఏదన్నా జరిగితే అప్పటికప్పుడు వెల్కమ్ సాంగ్స్ లేదా ఏదో ఓకే ఏదో ఉడత భక్తి కింద ప్రతిదీ ట్రై చేస్తూ, ఏ చిన్న అవకాశం వచ్చినా నేనున్నాను అని వెంటాడి దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం అలా చేస్తున్నప్పుడు కరోనా. కరోనా టైంలో నేను ఒక యూట్యూబ్ సాంగ్ పాడాను. ఒక బ్రదర్ కి చెప్పాను అనమాట. ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ తగిలాడు. తను వచ్చి డిఓపి, కిచ్చు డిఓపి అనేసి. తనకి చెప్పాను, నాన్న నేను ఇలా ట్రై చేస్తున్నాను అనేసి అంటే తను, అక్క నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, బట్ నీ పాట బాగుంటేనే నేను తీసుకుంటా, లేదంటే లేదు, అది కూడా మీరే పాడి జస్ట్ పెట్టండి, మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే మీరు ట్రై చేసుకోండి అని చెప్పారు. ఓకే. అక్కడ ఒక పాట రాసి తనకు నచ్చి వాళ్ళ స్టూడియోలో పాడాను సాంగ్. ఓకే. దాని త్రూనే నాకు వచ్చాయి. ఇంకా తర్వాత ఒక హైదరాబాద్ నుండి ఒక కాల్ వచ్చింది, ఒక బ్రేకప్ సాంగ్ చెప్పారు, రాశాను, ఓకే అయిపోయింది. అది మ్యూజిక్ వెళ్ళింది. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు చూసి ఒక చిన్న మూవీకి 3 songs ఉంటే నా దగ్గరే రాయించారు. బాగున్నాయి మేడం, మీరు చాలా బాగా రాస్తున్నారు అని చెప్పి. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు నాకు యాక్చువల్లీ. గీతా మాధురి గారు పాడారు ఫస్ట్ సాంగ్, ఐటమ్ సాంగ్. తర్వాత 2 melodies మల్లికార్జున్ సారు, సాకేత్ సాయిరామ్ గారు పాడారు. ఇంకా బయటికి అలా ఇంకా వీళ్ళు పాడారు అంటే నేను కూడా రైటర్, అవును అంతే కదా అనేసి ఇంకా నాకు హోప్ వచ్చింది. అలా అలా ట్రై చేస్తుంటే అనుకోకుండా వన్ డే హైదరాబాద్కి వచ్చేసాం. అచ్చా. ఓకే. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు. మీరు ఉండే తిరుపతి కదా బేసిక్? ఓకే. తిరుపతి. ఓకే. తిరుపతి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఓకే. సో జ్యోతి ఎడుగురి గారు, ఇప్పుడు నార్మల్గా మీరు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ ఫీల్డ్లోకి వెళ్ళడం అనేది కూడా ఇవి చిన్న టాస్క్ ఏం కాదు. అబ్సల్యూట్లీ మనం ఫేస్ చేసే థింగ్స్ కూడా ఉంటాయి. సో మీరు కన్నప్ప వరకు వచ్చేటప్పటికి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు హైదరాబాద్ వచ్చాక? యాక్చువల్గా నేను తిరుపతిలో ఉన్నప్పుడే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసేసాను. ఒక చిన్న మూవీ చేసాము. నా డాటర్ ఉంది,
యాక్చువల్ గా నాకు ఇంత ఆపర్చునిటీ నా డాటర్ వల్ల వచ్చింది. ఆమె ఒక షార్ట్ ఫిలిం చేస్తే అందులో ఆమెకి మదర్ గా చేశాను. అలా మొదలైంది నా ప్రయాణం. అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము ఇలా వచ్చాము. పిల్లల ఎడ్యుకేషన్ తో పాటు నా ప్రయత్నం కూడా నేను చేసుకోవచ్చు కదా అన్న ఒక థాట్ లో వచ్చాము. వచ్చిన తర్వాత ఓకే, అక్కడ ఉన్న పరిచయాలే నాకు ఇక్కడ రాగానే ఒక మూవీ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అన్నిట్లో మదరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక లిరిసిస్ట్ అంటే ఫస్ట్ నాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత ఓకే మేడం బాగున్నారు కదా, మీరు ఆర్టిస్ట్ గా కూడా చేయొచ్చు కదా అనేసి అంటే ఈవెన్ ఓకే, అప్పుడు మనకు కూడా ఆశ వచ్చేసింది. సెట్ అవుతారు దీనికి అనగానే మనకి వచ్చిన రాబోయే ప్రయత్నించాలనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చాము, మనం ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, మనం ఇక్కడే ఉండాలి. సో మనకు కూడా కొంచెం ఫైనాన్షియల్లీ అవసరం ఉంటుంది కదా, ఇన్కమ్ కూడా ఉంటుంది. సో క్యారెక్టర్స్ వస్తే చేద్దాం అనేసి అలా అలా చేస్తూ ఉంటే నేను కూడా తర్వాత ప్రయత్నం అనేది చేశాను. లిరిసిస్ట్ అవ్వడం వల్ల నేను వేరే ఎటువంటి సమస్యలు నేను ఎదుర్కోలేదు. ఇంకోటి ఏంటంటే బై గాడ్ గిఫ్ట్ అనాలి, బై బర్త్ నుండి నాకు ఎక్కడికి వెళ్ళినా అందరి దగ్గర ప్రేమే దొరుకుతుంది. అది మీ ప్లస్ పాయింట్. అది ఇండస్ట్రీలో లిటరల్లీ కష్టం. నా ఫ్యామిలీ నుండి, నా ఫ్రెండ్స్ నుండి, నా నైబర్స్ నుండి ఇక్కడ దాకా వచ్చిన నేను ఎవరితో వెళ్ళి మాట్లాడినా అక్కడ నుండి నాకు పాజిటివ్ రెస్పాన్స్. బేసిక్ గా ఇక్కడ లవ్ దొరకడం ఈజీ గానీ అది తెప్పించుకోవడం కష్టం. ఫస్ట్ యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఎన్నో కష్టాలు పడితే గానీ మనకి ఆదరణ అనేది దొరకదు. సో మీరు ఇప్పుడు కన్నప్ప మూవీలో చేసిన రోల్ అన్నది కూడా, సో మీరు శరత్ కుమార్ గారు అండ్ వీళ్ళందరూ మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో చేశారు ఆ సీన్ కూడా. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి కన్నప్పలో? ఇప్పుడు పైగా అది ఒక మంచి హిట్ కూడా సాధించిన సినిమా. సో అదే ఎలా అనిపించింది? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అని ఒక క్యారెక్టర్ ఉంది, ఇట్లా మదర్ క్యారెక్టర్ అన్నప్పుడు మేము లుక్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ఓకే అన్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా తీసుకెళ్లారు అక్కడికి. చాలా కష్టం ఉంది దాని వెనకాల. మేము ఒక 40 days మినిమం 2 months చలి 1 dayలోనే మనము రైనీ సీజన్ చూస్తాం, సమ్మర్ సీజన్ చూస్తాం, వింటర్ కూడా చూసేస్తాం 1 dayలోనే. అక్కడ వచ్చే 10 నిమిషాల ఎండ కూడా చాలా డేంజర్ అన్నమాట. అలా ఒక 40 days, ఆ 40 days లో ఒక 30 days ఒక యజ్ఞం. 1 day కూడా హాలిడేస్ అనేది మనం రెస్ట్ అనేది తీసుకోకుండా వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తే టీమ్ ఇస్తే మనకి లీవ్ ఉంటే ఓకే డన్. లేదంటే 1 day కూడా నేను సెట్కి వెళ్ళకుండా లేను. బికాస్ నేను వెళ్ళకపోతే ఏం మిస్ అయిపోతాను ఉంటుంది కదా. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఏంటంటే మనం మేము ఇక్కడ నుండి న్యూజిలాండ్ వెళ్ళాం. అంత దేశం వెళ్ళి మనము మిస్ అవ్వకూడదు. 1 day అన్నా మనం మిస్ అయితే ఏం రాసి పెట్టి ఉంటదో మనం ఏది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ దొరికేది కూడా కష్టమే. ప్రతి డైలాగ్ మూవీ చూడండి మీరు, ప్రతి డైలాగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవును, అందులో ఎక్కడైనా మనకు ఒక రోజు పడుతుంది. సో మెనీ కాస్టింగ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా అందులో. వాళ్ళని చూస్తుంటే ఇంకా అసలు నేను హౌస్ వైఫ్ కదా, ఎప్పుడు వాళ్ళని తెర మీద చూడడమే. మనం డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని చూస్తాము అనే అసలు ఎప్పుడు అనుకుంటాం. అందరూ అలా వాళ్ళు వచ్చి అందరూ ఇక్కడన్నా సార్ వాళ్ళకంతా పెద్ద ఆర్టిస్టులకంతా క్యారివాన్ ఉంటుంది, మనం వాళ్ళని కలవడానికి కుదరదు, మాట్లాడడానికి ఈవెన్ ఒక సెల్ఫీ తీసుకోవడానికి కూడా కుదరదు మనకి. అక్కడ అలా కాదు, మేము ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. వచ్చిన ప్రతిసారి పెద్దవాళ్ళందరూ హాయ్ గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా, తిన్నారా, మీది టిఫిన్ అయిందా, మీది లంచ్ అయిందా, మీది నైట్ భోజనం చేశారా అని ప్రతి ఒక్కరిని పేరున పలకరించేవాళ్ళు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు మేము పెద్దవాళ్ళు, మీరు మోహన్ బాబు సార్ అయితే ఒకటే చెప్పాడు, చూడండమ్మా మేమేం తింటున్నామో మీకు అదే పెడుతున్నాం అని అంత ప్రేమగా చూసుకున్నారు. చాలా హ్యాపీ. సో విష్ణు గారిని, ఎందుకంటే కన్నప్ప అన్నది చాలా మూవీస్ తర్వాత ఆయనకి ఒక గ్రేట్ సక్సెస్ ని తీసుకొచ్చింది విష్ణు గారికి. సో విష్ణు గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అంటే ఎలా అనిపించింది? సో మీరు ఎలా అనుకున్నారు? ఎందుకంటే బయట అండ్ స్క్రీన్ లో ఆయన ఒకేలా ఉంటారు అని అనిపించింది. చాలా ఫ్యామిలీ మెన్ విష్ణు సార్.
వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే మేము అక్కడ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నామో అందరినీ కేర్గా చూసుకున్నారు. సెట్లో కూడా ఎక్కడ స్ట్రిక్ట్గా మాకు కనిపించలేదు. ఎందుకంటే మేము చలిలో కష్టపడుతున్నాం, మేము ఎండలో ఉంటున్నాం వాళ్ళతో పాటు. కానీ మేము సెట్కి వెళ్ళేటప్పటికే విష్ణు సారే ముందు సెట్లో ఉంటారు. ఓకే, ఆన్ టైం ఉంటారు. వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంది దాంతో మనం పోల్చుకుంటే. ఎందుకంటే మాది ఏముంటది, వాళ్ళే బిగ్ రోల్ లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళే మెయిన్ ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా క్వైట్గా, చాలా ఫ్యామిలీ మెన్ ఎలా ఉంటారు అంత ఇన్నోసెంట్గా మంచిగా, చాలా మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం అనిపించింది. దట్టు ఆ టైంలో నా క్యారెక్టర్ ఒకటి వచ్చినప్పుడు నాకు అస్సలు నిజంగా నాకు అంతే అబ్సల్యూట్లీ అంత పెద్ద మూవీలో ఫస్ట్ అయితే ప్రెగ్నెంట్ క్యారెక్టర్ ఒకటి వేసాను. వేసి 1 డే మొత్తం క్యారీ చేసాం. కానీ ఆ టైంలో నా మీద క్లోజులు కానీ పడలేదు, డైలాగ్ కానీ రాలేదు. వేసాము బట్ కుదరలేదు. మళ్ళీ ఒక 4-5 డేస్, ఇంకొక 10 డేస్ ఉంటే మనం రిటర్న్ అయిపోతాం. అప్పటి వరకు ఏం రాలేదు నాకు. జస్ట్ మీరు ఆ క్రూలో కనిపించేవారు, జస్ట్ అంతే. తర్వాత ఒక ఆఫ్టర్ ఒక 6 days తర్వాత అనుకుంటా మళ్ళీ ఆమె అంతా కష్టపడ్డది పాపం, ఆమె తనకి ఇద్దామనేసి మళ్ళీ ఒక చిన్న గంగా క్యారెక్టర్ ఉందంటే మళ్ళీ నాకు పిలిచారు సార్ వాళ్ళు అనేసి పిలిచారు. మోహన్ బాబు సార్ వచ్చి ఏమ్మాయి డైలాగ్ బాగా చెప్తావా అనేసి అన్నారు. నాకు ఆయన ముందర మోహన్ బాబు గారు బేసిక్ గా ఆయన ఫైర్ బ్రాండ్ మాట్లాడడంలో, సో ఇంకా గూస్ బంప్స్ వచ్చేసి ఉంటుంటాయి. ఏమ్మాయి డైలాగ్ చెప్తావా అనేసి అన్నారు. సార్ చెప్తాను సార్ అనేసి అన్నా. ఏది ఎలా చెప్తావో చెప్పు అనేసి అన్నారు. నేను చెప్పాను. ఏ ఊరు మీది అన్నారు. సార్ తిరుపతి అని చెప్పాను. ఓ తిరుపతమ్మా, సరే నేను చెప్తాను, నేను ఎలా చేస్తానో అలా చేయి నువ్వు అనేసి అన్నారు. ఆ నిమిషం ఆయన డైలాగ్ కింగ్. ఆయన ఎక్కడ ఓకే సార్ అని చెప్పారు. తర్వాత ఆయన చేసి చూపించారు, ఇలా చేయమ్మాయి అంటే ఓకే బ్లెస్సింగ్స్ తీసుకొని అలాగే చేసి మళ్ళీ ఒకసారి చేయి అనేసి అన్నారు. చేశాక ఓకే డన్, బాగా చేస్తుంది, చేయమని చెప్పారు. ఓకే. అండ్ ఇందులో చూసుకుంటే మీరు శరత్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా చేశారు కదా. సో ఆయన బేసిక్ గానే మనకి కాలీవుడ్, ఈ టాలీవుడ్డే కాదు మిగతా తమిళ ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా ఇష్టమైన యాక్టర్ శరత్ కుమార్ గారు. ఆ టైంలో నా సీన్ వచ్చేటప్పుడు నాకు మెమరబుల్ ఏంటంటే, అంత పెద్ద శరత్ సారు నా డైలాగ్ అయిపోతానే ఏ పాండు సార్ అని ఒకరు ఉన్నారు, స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏ పాండు ఇప్పుడు ఇవాయా అని చెప్పి పిలిచి నిజంగానే షీ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఒక ఫోటో తీవయ్యా, రిలీజ్కి ముందు ఆమెకి ఈ ఫోటో సెండ్ ఇచ్చేయాలి నువ్వు, షీ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని చెప్తుంటే నాకు శరత్ గారు ఆ మాట అన్నారు. పిలిచారు పక్క, అందరూ క్రూ మొత్తం ఉంది, వాళ్ళ ముందే పిలిచి గట్టిగా పిలిచి నా దగ్గరకు వచ్చి ఒక ఫోటో తీయమని చెప్పి, సార్ ఈ అమ్మాయికి ఇది ఇచ్చేయండి రిలీజ్కి ముందే, షీ ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ అని. ఆ కాంప్లిమెంట్ నా లైఫ్లో అదేదో నాకు అదేదో ఒక ఆస్కార్ అవార్డు అందుకున్నంత ఆనందం. వాళ్ళని చూడడమే గొప్ప. శరత్ సార్ అయితే చాలా నైస్. మార్నింగ్ రాగానే ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్, అందరూ తిన్నారా, బాగున్నారు, ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే ప్రతి ఆర్టిస్టు, మధుబాల మేడం, శరత్ సారు, అదోస్ రఘు గారు, రఘుబాబు గారు, కౌశిక్, సురేఖ, వీళ్ళందరి ప్రెజెన్స్ ఉంటుంది మీ సీన్ అప్పుడు. అందరూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు ఉన్న డిసిప్లిన్ వాళ్ళని చూస్తే నాకు ఎంత నేర్చుకోవాలనిపించిందంటే గ్రేట్. అసలు శివయ్య నాకు పిలిచి ఇచ్చిన వరప్రసాదం గంగా క్యారెక్టర్. నిజంగానే నేమ్ కూడా గంగా అన్నది కూడా చాలా బాగా దక్కిందని చెప్పాలి మీకు. మొత్తం సినిమా అంతా కూడా శివుడిపై. నేను ఫస్ట్ డే ఫస్ట్ షోకే వెళ్ళిపోయాను నేను. అయితే భయం ఉండే, ఉంటానో లేదో. యాక్చువల్ గా పాన్ ఇండియా కదా, అప్పటి వరకు నేను ఎవరికైనా చెప్పుకోవాలంటే మా పిల్లలు కూడా చెప్పేవాళ్ళు, మమ్మీ రిలీజ్ అయ్యాక చెప్పు మమ్మీ. అబ్సల్యూట్లీ అంతే కదా. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కటింగ్స్, అంత బిగ్ మూవీ కదా మమ్మీ, ఎడిటింగ్ ఉంటది, అన్ని ఉంటాయి, నువ్వు ముందే షేర్ చేసుకోకు, మళ్ళీ నీ పరువు పోతుంది. అవును అవును అనేసి అన్నారు. ఓకే, కొన్ని చోట్ల చెప్పుకోవడానికి అయితే భయపడ్డాను. బట్ అది హీరో ఇంట్రొడక్షన్ సీన్ కాబట్టి
అబ్సల్యూట్లీ ఉండాలి కూడా, అంతే కదా, ఆయన మెయిన్ నడుస్తుంది కదా. వెళ్ళి స్క్రీన్ మీద చూసుకుంటుంటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చి. ఎలా అనిపించింది మీకు ఇప్పుడు యాక్టింగ్ టైంలో మీరు అవుట్ ఆఫ్ ద స్క్రీన్ చేస్తారు ఆన్ సెట్స్ లోకి, అండ్ మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకు డిఫరెన్షియేషన్ ఏం తెలిసింది? చాలా హ్యాపీ. అక్కడ మనం పడ్డ కష్టానికి న్యాయం జరిగింది. శివయ్య నిజంగానే ఇది విష్ణు సార్ వాళ్ళ సంకల్పం. ఆ సంకల్పంలో మనకొక పాత్ర దొరకడం ఆ శివయ్య ప్రసాదంగానే భావిస్తున్నా. దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను. ఎంతమంది నెగిటివ్గా ట్రోల్స్ వచ్చాయి కన్నప్ప మూవీ మీద, ఎంతమంది నెగిటివ్ కామెంట్సే చేశారు. బట్ టుడే కన్నప్ప హిట్, శివయ్య గెలిపించారు. వాళ్ళ నమ్మకం గెలిచింది అంతే. అంత ప్రభాస్ గారి ఎంట్రీ వచ్చేటప్పుడైతే ఎంత నిజంగానే సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉంది. అందులో ఫస్ట్ హాఫ్ నుండి కూడా చాలా మంది రొమాన్స్ ఉంది, వల్గారిటీ ఉంది అని చెప్పారు. బట్ లేదు. ఇప్పుడు ట్రైబల్ ఎలా ఉంటారు, అవును, ఎంత కావాలో అంత అబ్సల్యూట్లీ కొన్ని మూవీస్ కి చూపించాల్సి ఉంటుంది. ట్రైబల్స్ ఎలా ఉంటారు, ముందు ట్రైబల్స్ అయితే అసలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. అవును, వాళ్ళు బాగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ హైలైట్, ప్రతి ఒక్క డైలాగ్ హైలైట్. మనం మనసు పెట్టి చూడాలి సినిమాని అంతే. కాబట్టే ఎంత మంది నెగిటివ్ చేసినా ఏం చేసినా టుడే కన్నప్ప హిట్. అసలు కన్నప్ప గురించి నేను విన్నది అయితే మీకు రావడం అన్నది లైక్ అది అసలు మీకు వచ్చిన అవకాశం కాదు, వేరే వాళ్ళది వచ్చి దాని నుంచి మీకు రావడం. అది ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలి, 100% ఉండాలి. హార్డ్ వర్క్ 99% ఉన్నా 1% లక్ అయితే ఉండాలి. వేరే వాళ్ళకి రావడము అంటే యాక్చువల్గా పిల్లల క్యారెక్టర్కి వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అయితే పిల్లలకి న్యూజిలాండ్ షూట్ ఉంటుంది. మదర్ కూడా ఆర్టిస్టేనా, వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి తీసుకెళ్తారు కదా, మదర్ కూడా ఏమన్నా చేయగలరా అనేసి అని అడిగినప్పుడు ఆ పిల్లలు ఏమంటే వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ నాతో కంటిన్యూగా కొన్ని మూవీస్లో, వెబ్ సిరీస్లో అలా పిల్లలుగా చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచించారంటే, మా వైఫ్కి రాదండి యాక్టింగ్, అయితే వీళ్ళు కంటిన్యూగా మదర్ క్యారెక్టర్ చేస్తుంది, ఆ మేడం అయితే మేడం బాగా ఆ మేడం తోటి అయితే మా పిల్లల్ని పంపించేస్తాం. వాళ్ళకి 2 months అయినా నాతో పంపడానికి భయం లేదు ఆ పిల్లల్ని. అంతే మాకు ఆ పిల్లలు బాండింగ్ అలా ఉండే. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నాకు కాల్ చేసి, మేడం మా పిల్లలకి ఇట్లా మదర్గా మీరు వెళ్తారా కన్నప్పలో అంట, మదర్ క్యారెక్టర్ ఉందంట పిల్లల్ది, మీరు వెళ్తారా అనేసి అని అడిగితే, పిల్లల్ని అంటే ఒకరు పిల్లలు మనం తీసుకెళ్ళేదంటే చాలా జాగ్రత్తగా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనకేం తెలీదు. అయితే ఓకే సార్ మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఓకే అని చెప్పి వెళ్ళాం. నేను సరే నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పారు. లుక్ టెస్ట్ డస్కీ స్కిన్ కదా, న్యాచురల్గా ఉంటుంది. ఓకే సెలెక్ట్ చేసేసారు. నాకు పాస్పోర్ట్ ఉండే, అయితే పిల్లలకి పాస్పోర్ట్ లేదు. వాళ్ళు డ్రాప్ అయిపోయి వాళ్ళ ద్వారా వచ్చిన అవకాశం మీకు దక్కింది. ఆ పిల్లల ద్వారా శివయ్య నాకు పిలిపించి ఇచ్చాడు అంతే. అవును, అలా లుక్ టెస్ట్ చేసి డస్కీ స్కిన్ ఉంది, ట్రైబల్లే కదా, పాస్పోర్ట్ ఉంది కాబట్టి అనుకోకుండా వచ్చేసింది అది అవకాశం. సో దాంతోపాటు ఇప్పుడు హరుడు మూవీ కూడా మీరు చేస్తున్నారు, వెంకట్ గారు యాక్ట్ చేస్తున్న మూవీకి. సో ఆ మూవీ గురించి మీరు ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఆ మూవీ కూడా వండర్ అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, నేను తిరుపతిలోనే మూవీ చేశానని, అల్లంత దూరాన మూవీ అనేసి. అక్కడ మా ఊరు సరే చంద్రమోహన్ రెడ్డి గారని ప్రొడ్యూసరు, ఆ సార్ వాళ్ళ ఆఫీస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళ ఆఫీస్కి ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు రాజ్ తాలీర్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు. సార్ మూవీ చేస్తున్నారమ్మా, ఒకసారి మాట్లాడండి, ఏమన్నా మీకు చిన్న వేషం దొరికితే, మన ఊరు నుండి వచ్చారు కదా, మన వాళ్ళకి మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలాగా అని చెప్పి ఆ సార్ చెప్తే, అప్పుడు రాజ్ తాలూరి సార్ ఒక చిన్న మదర్ క్యారెక్టర్ ఇచ్చారు హరుడులో. అది కూడా హీరో విలన్ చాలా పాడింగ్ ఉన్న రోల్, మదర్ రోల్. అది కూడా జబర్దస్త్ యాదం రాజు మదర్ కింద. సో ఎలా అనిపించింది మీకు మూవీ ఎలా ఉండబోతుందని? అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెంకట్ గారు ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. నిజంగానే పవర్ఫుల్ రోల్. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా డైనమిక్ డైరెక్టర్ ఆయన. మంచిగా ఉంది.
నా పాత్ర కూడా ఉన్నది కొంతసేపు అయినా చాలా బాగుంది. అండ్ దట్ ఆ టైంలో కూడా అందరి మధ్యలో నా సీన్ వచ్చినప్పుడు వెంకట్ సార్ నాకు అప్రిషియేట్ చేశారు. ఓకే. నైస్ అండి, చాలా బాగా చెప్పారు మీరు అనేసి, మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నారు. నాకు నవ్వు వచ్చింది. అంటే నాకు వాళ్ళ ముందు చెప్పడమే ఎమోషన్, కాకపోతే చేసేసాను. వెళ్ళి చేసిన వెంటనే నాకు అదే నేను అంటున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అప్రిషియేట్ దొరుకుతుంది, వాళ్ళ ప్రేమ దొరుకుతుంది, రిసీవ్ చేసుకుంటున్నారు. కళామ తల్లి నన్ను ఆదరిస్తుంది. అవును. ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు మీకు సంబంధించి హరుడుతో పాటు ఇంకా ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు? నేను హరుడుతో పాటు నేను అసలు అంతకన్నా ముందు ప్రవీణ్ IPS చేశాను. ఓకే. నందకిషోర్ గారిది. నందకిషోర్ సార్కి మదర్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ రోల్ చేశాను. అందులోనే నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. ఫుల్ లెంత్ రోల్, మంచి నేమ్ వచ్చి దాని తర్వాత మళ్ళీ నేను డ్రింకర్ సాయి చేశాను. ఓకే. అలా ఇంకొకటి చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, దీనమ్మ జీవితం అని ఒక సినిమా హీరోయిన్ మదర్ గా చేశాను. సాచి అని చేశాను. అందులో నా డాటర్ ఒక ఫ్రెండ్ రోల్ చేస్తే, హీరోయిన్ ఫ్రెండ్ రోల్, నా డాటర్ కే నేను మదర్ గా చేశాను. తర్వాత చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కౌంట్ లేకుండా అందరికి మదర్ గానే. సో ఏదొచ్చినా దక్కడం అన్నది కూడా చిన్న విషయం కదా, ఎందుకంటే మనం వెళ్ళగానే వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయ్యి ఓకే అని చెప్పి తీసుకోవడం కూడా, ఎందుకంటే అందరికీ జరగదు కదా సినిమా ఇండస్ట్రీలో. సో మీరు ఇప్పుడు నార్మల్ గా మీది తిరుపతేనా లేదా సమ్ అదర్ ప్లేస్ నుంచి వచ్చారు? యాక్చువల్ గా అమ్మ తిరుపతి, నాన్న కర్ణాటక. ఓకే. నా ఎడ్యుకేషన్ అంతా కర్ణాటకలోనే జరిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ పుట్టింటికి మేనమామని అత్త కొడుకుని చేసుకున్న మ్యారేజ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను SV మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను, మ్యూజిక్ సంగీతం నేర్చుకోవడానికి. మ్యారేజ్ తర్వాత మానేశాను. ఆ డ్రీమ్ అయితే ఏది ఉందో, ఒక సింగర్ అవ్వాలని మనం వెళ్ళినప్పుడు ఆ డ్రీమ్ ఇన్కంప్లీట్ అయిపోయి, మ్యారేజ్ అయిపోయి స్టక్ అయిపోయినప్పుడు ఇంక నేనేం చేయాలి అంటే, ఇంట్లో అత్తయ్య వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి పెద్దగా తెలీదు. ఎడ్యుకేషన్ ఏమో అవసరం లేదు, మ్యారేజ్ అయిన అమ్మాయి ఇల్లు చూసుకుంటే. సో మీ హస్బెండ్ ఏమైనా టైంలో సపోర్ట్ చేయడం అట్లాంటిది చేశారు. నేను ఇంట్లో ఉన్న నువ్వు సిస్టమ్ వర్క్ నేర్చుకుంటే సరే, అలాంటి టెక్నికల్ కోర్సెస్ ఏమన్నా చేస్తానంటే చేసుకొని చెప్పారు. ఆయన ఏం చేస్తాను? మా హస్బెండ్ ఒక టాక్సీ డ్రైవర్. అవునా? అంటే ఓన్ టాక్సీసే ఉన్నాయి, అవే చూసుకుంటారు. ఆయన సపోర్ట్ తోనే నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. ఆయన నా వల్ల నీ ఎడ్యుకేషన్ అయిపోయింది. తర్వాత ఏంటి, మా మ్యారేజ్ 2004లో అయింది, నేను 2020లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. ఇన్ని ఇయర్స్ నా కోసం నువ్వు ఎడ్యుకేషన్ మానుకున్నావు, పిల్లలు ఫ్యామిలీకి ఎంత చూసుకోవాలో అంత చూసుకున్నావు, ఇంకేదో రాయడం అంటే అది అందరికీ రాదు కదా. అవును, రాయడం అందరికీ రాదు కాబట్టి నా వల్ల ఎందుకు ఆగిపోవాలి. సో మా VTV ఆడియన్స్ కోసం ఏదైనా చిన్న 2 లైన్స్ ఒకసారి పాడతారా? 100% ఖచ్చితంగా పాడే. నేలమ్మ గొంతెండితే మేఘమే చినుకై ముద్దాడదా, వాగమ్మ పొంగిందంటే పుడిమి పచ్చంగా చిందాడదా, రైతన్న నాగలి పట్టాడంటే పంట చేలలో పచ్చ పైరులే చల్లంగా జోల పాడదా, హైలెస్సా హో హైలెస్సా, హైలెస్సా హో హైలెస్సా, హైలెస్సా హో హైలెస్సా, హైలెస్సా హో హైలెస్సా. ఓ మై గాడ్, ఇట్స్ రియల్లీ స్వీట్. చాలా బాగుంది మీ వాయిస్. సో దీనికి లిరిక్స్ కూడా మీరే రాసుకున్నారు? లిరిక్స్ నేనే రాసి, నేను జస్ట్ ఇప్పుడు నేను లిరిక్స్ రాసాను, మీకు వినపడాలి, చదివితే మీకు అర్థం కాదు అంతే. నేను ఒక ట్యూన్ కొట్టుకుంటా. అలా లిరిసిస్ట్ గా ట్రై చేసేటప్పుడు యూట్యూబ్ కూడా కొన్ని సాంగ్స్ రిలీజ్, దానికి ట్యూనింగ్ కూడా ఇచ్చుకొని మీరు దీనికి సింగర్ గా కూడా ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన చంద్రేశ్వర మూవీకి ఒక సాంగ్, శివయ్య సాంగ్ రాసాను. అంతకు ముందు లాస్ట్ ఇయర్ శివయ్య సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. యూట్యూబ్ సాంగ్స్ కి, షార్ట్ ఫిల్మ్స్ కి రాస్తున్నాను. అమ్మో, కన్నప్ప కంటే ఎక్కువ శివయ్య భక్తుల్లో ఉన్నారు మీరు అసలు. అందుకేనేమో ఆయన నన్ను అక్కడ వరకు తీసుకెళ్లి నాకు అవకాశం ఇచ్చారేమో అని కన్నప్ప జ్యోతిగా మార్చేస్తాడేమో.
అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది సాంగ్ మాత్రం. సో ఏమనుకుంటున్నారు మీరు ఫ్యూచర్‌లో ఏమన్నా మీకు ఇలా ఉండాలి లేదా ఈ మూవీలో వీళ్ళతో చేస్తే నా లైఫ్ సక్సెస్ అవుతది. సో ఇలా నన్ను నేను చూసుకోవాలనుకున్న ఏమన్నా ఒపీనియన్ ఉందా? నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడి వరకు చేరుకుంటాననేది దేవుడికి వదిలేస్తున్నా. అయితే 100% హార్డ్ వర్క్‌తోని నా ప్రయత్నం అయితే చేస్తున్నా. లిరిసిస్ట్ అవ్వాలి అనేది మెయిన్. నేను వచ్చిందే పాట కోసం కదా! ఓకే. ఓకే. లిరిసిస్ట్ అవ్వాలన్నది నా యాంబిషన్. ఓకే. అదైతే రేపొద్దున నేను మా వాళ్ళందరికీ చెప్పుకుంటా. నేను పాటలు రాస్తున్నా. పాటలకి అర్హురాలిని నేను రాయడానికి అని చెప్పుకోవాలి. ఓకే. తర్వాత ఆర్టిస్ట్‌గా కూడా ముందుకెళ్తాను. ముందుకెళ్తారు. అయితే ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని ఉంది. గుర్తింపున్న రోల్స్. ఇప్పుడు ఆల్రెడీ అప్‌కమింగ్ మూవీస్ ఉన్నాయి. లీడ్‌గా చేసిన మూవీస్ కొన్ని. ఓకే. ప్రభుత్వ సారాయి దుకాణం అని, ఓకే. తర్వాత రోల్గుంట సూరి అని, యు ఓకే. అండ్ ఐ వెబ్ సిరీస్ అని, ఓకే. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓకే. ఓకే. కాబట్టి ఆర్టిస్ట్‌గా ముందుకెళ్తా, లిరిసిస్ట్‌గా వేటాడతా. అదే ఖచ్చితంగా ఇప్పటిదాకా మీరు చేసిన రోల్స్ అన్ని కూడా అంటే అది చిన్నదా పెద్దదా అన్నది పక్కన పెడితే మీ వరకు అవి రావడం, అవి మంచిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అవ్వడం, అవును. రేపొద్దున ఇంకా పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని చూసే అవకాశం చాలా మందికి దక్కచ్చు. ఎలా అయితే కన్నప్పలో అయిందో. సో నెక్స్ట్ హరుడు రిలీజ్ అయిన దాని గుర్తింపు కూడా పక్కగా, అవును. ఎందుకంటే అవును. అది కూడా ఒక మంచి హిట్ టాక్ తెచ్చుకొని సక్సెస్ అవుతుందని అందరూ కోరుకుంటున్నారు కూడా. సో మీరు అనుకున్న అన్ని జరగాలని యాజ్ ఏ ఆర్టిస్ట్‌గా అండ్ లిరిసిస్ట్‌గా కూడా. సో మీ యొక్క గుర్తింపు వచ్చేంత వరకు అండ్ ఆ పైన కూడా మీరు ఇంకా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. యాక్చువల్‌గా నేను ఒక మాట చెప్పాలి. ఏంటంటే నేను ఇక్కడొచ్చేసిన తర్వాత నాకెంతమంది సాయపడ్డారంటే నేను మాటల్లో చెప్పలేను. మాటల్లో చెప్పలేను. నేను ఎవరినెళ్ళి నాకు ఒక ఆపర్చునిటీ అడిగినా ఓకే. అమ్మ నువ్వు రైటరా? నువ్వు ఆర్టిస్టా? ఓకే. అలా నాకు సహాయం చేసిన వాళ్ళ పేర్లందరూ చెప్పి నాకు వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పాలనుంది. అందులో మన 'బిగ్ బాస్‌కెళ్ళొచ్చారు కదా! బోలే సార్. అవును. బోలే సింగ్. అవును తెలుసు. బోలేశారు. తర్వాత స మేనేజర్‌గా కో డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. బీజేపీ బాలు గారు అనేసి. ఓకే. తర్వాత నా శివయ్య సాంగ్‌కి నేను జస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక చిన్న ఎపిసోడ్ చేశారన్నారు కదా! అవును. పండుగది వస్తది. 2004 జనవరి 7th ఎపిసోడ్. ఓకే. అందులో చేసేటప్పుడు అక్కడ ఒక సార్ పరిచయం అయ్యారు. బీజేపీ బాలు గారే పరిచయం చేశారు. నరేష్ గౌడ సార్ అనేసి. ఆయనకి జస్ట్ ఇలా మాటల్లో చెప్పాను నేను లిరిసిస్ట్ అండి అనేసి. ఆ మాట విని ఆ ప్రోగ్రామ్ అయిపోయి, ఆ సాంగ్ రిలీజ్ అయిపోయి 1 మంత్ తర్వాత అనుకుంటా నాకు సార్ కాల్ బ్యాక్ చేశారు. మేడం మీరు లిరిసిస్ట్ అన్నారు కదా! మీ దగ్గర ఏం పాటలున్నాయనేసి. నా దగ్గరున్న కొన్ని పాటలు వినిపిస్తే ఆయన ఫస్ట్ నా శివయ్య సాంగ్‌కి ప్రాణం పోశారు. ఓహ్ మై గాడ్. ఓకే. లిరిసిస్ట్‌గా. మంచి గ్రాండ్‌గా సాంగ్ చేసి నాగదుర్గ గారితోటి యాక్ట్ చేయించి మనం ఎవరు సాయి చరణ్ గారు ఓకే. పాడారు ఆ పాట. అంత పెద్ద హైప్ వచ్చింది నా సాంగ్‌కి. అలా నరేష్ గౌడ సారు, అలాగే వాళ్ళ టీమ్‌లోనే సార్ నరేష్ గౌడ సార్ కూడా ప్రొడ్యూసర్ అన్నమాట. అలా ఇంకో ప్రొడ్యూసర్ రాదురా ఈ విజయం నీకోసం నా కోసం సాంగ్ ఉంది కదా, పరిగి మల్లిక్ గారు. ఆ సార్ వాళ్ళు మాట్లాడి, బీజేపీ సార్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడి నాకు ప్రభుత్వ సారాయి దుకాణం అనే మూవీలో ఒక మంచి మదర్ హీరోయిన్ మదర్, అది కూడా మాస్. నేను బయట చాలా సాఫ్ట్ ఉంటా. మీకు పక్కా మాస్‌ది దొరికింది. అవును. నరసింహానంది సార్ డైరెక్షన్ లో ఇప్పుడు వస్తుంది ప్రభుత్వ సారాయి దుకాణం అని. ఆ మూవీలో నా దగ్గర మాస్ రోల్ చేయించారు వాళ్ళు పట్టుబట్టి. లేదు మేడం మీరు గుడ్ ఆర్టిస్ట్, గుడ్ లిరిసిస్ట్, అయితే మన మూవీకి సాంగ్స్ అనుకోవడం లేదు, అయితే మీరు ఆర్టిస్ట్గా అయితే చేయండి అని చెప్పి నాకు ప్రతి ఒక్కరు నాకు కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. పాజిటివ్గానే తీసుకుంటున్నారు, నాకు సహాయం చేస్తున్నారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. దట్ రియల్లీ కూల్ మ్యాన్. ఎందుకంటే మీ జర్నీ కూడా ఇప్పుడు లిరిసిస్ట్ అంటే మీ చిన్న టార్గెట్ కాదు. సో దాంతో పాటు అండ్ లిరిసిస్ట్ అన్నది చాలా తక్కువ మందికి తెలుస్తాం. మన పాట చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది కానీ పేరు తక్కువ తెలుస్తుంది. అండ్ మీరు ఆర్టిస్ట్ గా కూడా పరిచయం. ఆ శివయ్య సాంగ్ వల్ల నేను ఈ రోజు 2 మూవీస్ కి సింగిల్ కార్డ్ రాస్తున్నాను నేను. అంటే ఆ సాంగ్ వచ్చి శ్రీ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళింది. మ్యూజిక్ డైరెక్టర్ చిట్టుపొట్టి చేశారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లిరిక్స్ చూసి బాగా రాస్తున్నావు అమ్మ, నువ్వు ట్యూన్ కూడా రాస్తావా, కంటెంట్ చెప్తే రాస్తావా అన్నప్పుడు ఆయన ఒక డైరెక్టర్కి పరిచయం చేయించారు. ఆ సార్ వచ్చి నాకు కంటెంట్ చెప్తే లేడీనా ఓకే నేను
ఒక పాట ఇస్తానమ్మా చూడు, తర్వాత ఓకే అంటే తీసుకుంటా, లేదంటే మొహమాటం లేకుండా లేదని అంతే. చెప్తానని చెప్పారు. ఓకే. అలా చెప్పి ఒక పాట వినిపిస్తే ఆయనకి బాగా నచ్చేసింది. ఓకే. తర్వాత 5 పాటలు మీరే రాయండి ఓకే. అని చెప్పేదాకా అలా నాకు ప్రతి ఒక్కరు ఎక్కడికెళ్తే అక్కడ అట్లా సపోర్ట్ అది దొరకడం, ఎందుకంటే మీకు కూడా టాలెంట్ ఉండడం. వాళ్ళందరికీ నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ దట్స్ రియల్లీ గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. సో మీరు ఫ్యూచర్లో కూడా ఇంతే మంచి సక్సెస్ని చూడాలని, ఇంకా ఇంకా మెట్టు ఎదగాలి. మీతో పాటు మీ డాటర్ కూడా అంతే రేంజ్లో ఇంకా మూవీస్ చేస్తూ అందరికీ, మీ ఇద్దరు కూడా లైక్ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ రావాలని మేము అండ్ మా ఛానల్ తరఫున మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి మా కోసం ఎంత మీ వీటీవీకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఒక 10 మందికి పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా ఆడియన్స్, మళ్ళీ తిరిగి ఇంకొక మంచి ఆర్టిస్ట్తో ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఎంటర్టైన్మెంట్తో మేము ఉంటాం. అంతవరకు దిస్ ఇస్ సౌమ్య నిఖిల సైనింగ్ ఆఫ్. బాయ్.